నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను రమేష్ ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని క్రీడా అభివృద్ధి లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించామని పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలోని స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా సోమవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు గతంలో గుజరాత్లో రాజకీయ స్థాయి క్రీడలు నిర్వహించారని 2028లో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు దీనికోసం జిల్లాల్లో క్రీడా అకాడమీలు ప్రారంభించి రాష్ట్రానికి క్రీడా హబ్గా మార్చాలన్నదే చంద్రబాబు నాయుడు విజన్ అని ఆయన వివరించారు భారతదేశానికి కలగా మిగిలిన ఒలింపిక్ క్రీడల నిర్వహణకు 2036కి దేశంలో నిర్వహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు పొందిన తర్వాతే ఆయా క్రీడాకారులకు గుర్తింపు ఉంటుందని అప్పుడే వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే బొండి శంకర్ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల పట్ల మక్కువ కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు ఆటల్లో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు అనంతరం వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు వారు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏపీఐఐసి అధికారి బడగల హరిహరరావు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసనాయుడు ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సూర శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అతి తక్కువ కాలంలో ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇది 3వసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఈ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళందరినీ అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో మీరు నేషనల్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కనుక తప్పకుండా మీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా స్టేడియం కూడా మ్యాక్సిమం అందుబాటులోకి వస్తుంది ఈ స్టేడియం కోసం కానీ రోడ్డు కోసం కానీ కేంద్ర మంత్రి వారు నిరంతరం నాతో టచ్లో ఉంటూ ఒక గ్రూప్ ఫామ్ చేసి దాన్ని డిజైన్స్ కోసం కూడా మళ్ళీ మాట్లాడి ఆ గ్యాలరీస్ కూడా మళ్ళీ ఇంతకుముందు కొత్త దాంట్లో లేవు మళ్ళీ గ్యాలరీ పెట్టి ఆ కాంపౌండ్ వాళ్ళకు కూడా 2 గేట్లు కాకుండా పాత విధానంలోనే 7 గేట్లు పెట్టి అత్యుత్తమైనటువంటి స్టేడియంగా తయారు చేయడానికి ఆయన కృషి చేస్తూ అలాగే ఖేలో ఇండియా మళ్ళీ అది మరుగున పడిన సందర్భంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రీడలనంటే శ్రీకాకుళం జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది చరిత్ర తీసుకుంటే ఒక చెరగలానటువంటి ముద్ర మన శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో వేసుకుంది దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కోడి రామూర్తి గారు గాని అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకి ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి కరణం మల్లేశ్వరి గారు గాని ఇలా ఎన్నో ఉదాహరణలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టాయని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను అటువంటి జిల్లాలో క్రీడలకి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని ఎంతో సహృదయంతో పార్టిసిపేట్ చేసినటువంటి దాతలందరికీ కూడా ఈ జిల్లా వాసుల తరఫున మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక మెరుగైనటువంటి సమాజం ఆరోగ్యమైనటువంటి సమాజం అలాగే మన భావితరాలు ముందుకు నడిపించాల్సినటువంటి యువత కూడా ఆరోగ్యకరంగా ఉండాలనంటే క్రీడల తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అది క్రీడాకారులు గాని అది ముఖ్యంగా మన పేరెంట్స్ గాని లేకపోతే స్కూల్ చెప్పేటువంటి టీచర్స్ గాని వాళ్ళకి సరైనటువంటి మెంటల్ ఫిట్నెస్ గాని ఫిజికల్ ఫిట్నెస్ గాని మనం ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి సందేహం చాలా దగ్గర మన సమాజంలో కనబడుతూ ఉంటుంది ఇప్పటికైనా సరే అటువంటి పొరపాటు ఎక్కడైనా జరిగితే సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు స్కూల్ వ్యవస్థ నడిపించేటటువంటి పెద్దలు అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరి మీద ఉన్నదన్నది ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి గుర్తించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను మొన్ననే ఒలింపిక్స్ జరిగాయి ప్యారిస్ లో 6 మెడల్స్ మనం సాధించుకున్నాం సుమారు 71వ స్థానంలో భారతదేశం ఉంది బాధ కలుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఇంత పెద్ద దేశం ఇన్ని విశిష్టలు కలిగినటువంటి దేశం ఎందుకు మనం అంత స్థాయిలో మనం రాణించలేకపోతున్నాం అనేది జరుగుతుంటుంది కానీ మనం దృష్టి పెట్టాల్సినటువంటిది ఒలింపిక్ లో ఎన్ని మెడల్స్ సాధించామన్నది కాదు గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ఏ రకంగా మనం ప్రోత్సహించి అక్కడికి పంపిస్తున్నాం అన్నది దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం రాజు గారు కూడా చెప్పారు
గెలిచిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే బదులు గ్రామీణ స్థాయిల నుంచి, మండల జిల్లా స్థాయిల నుంచి, ఏదైతే చిన్న స్థాయి నుంచి యువ క్రీడాకారులు ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి చూపించి ముందుకు వస్తున్నారో వాళ్ళకి సహకరించే పథకాలు చేయాలని నా వంతుగా ఈ రోజు ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి మాటిస్తున్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్రీడాకారుల్ని, క్రీడా వ్యవస్థని ప్రోత్సహించడానికి నా వంతుగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిల్లాలో కూడా క్రీడా వ్యవస్థని మరింత పొందుపరచాలని, మనకు ముఖ్యంగా ఉన్నటువంటి స్టేడియం అది ఎంతో కాలం నుంచి అదొక పోలవరం ప్రాజెక్టు లాగా గతంలో అయిపోయింది. మరి అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మరి నేను గాని అచ్చెన్నాయుడు గారు గాని మరి దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నటువంటి గొండు శంకర్రావు గారు గాని ఈ రోజు ఎలక్షన్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున స్టేడియం ని పూర్తి చేయాలని దృష్టి పెట్టి కాంట్రాక్టర్ ని కూడా పిలిపించి కలెక్టర్ గారికి కూడా నోడల్ పాయింట్ గా పెట్టి ప్రతి రోజు కూడా ఎంత మంది వర్కర్స్ అక్కడికి వెళ్లి పనిచేస్తున్నారు, ఎంత ప్రోగ్రెస్ వస్తుందని డైలీ మానిటరింగ్ తో మన జిల్లాలో జరిగే ఏకైక ప్రాజెక్టు మన స్టేడియం ప్రాజెక్ట్ అనేది కూడా తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పట్ల సోదర భావంతో మెలగాలని, తద్వారా వారిపై విద్వేషాలు, అఘాత్యాలు తగ్గుముఖం పడతాయని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో గల సన్ రైజ్ హాస్పిటల్ వద్ద క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్కతా మహిళా ట్రైనీ డాక్టర్ పట్ల జరిగిన అఘాత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నేడు ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. సమాజంలో ఉన్న మహిళల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, జడ్సీ పొన్నడ రవికుమార్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, ట్రెజరర్ భారతి, సభ్యులు టి రామ్ గోపాల్, సీనియర్ జర్నలిస్ట్ సేపాన రమేష్ కుమార్, వర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తోటి మహిళను ఒక చెల్లెమ్మలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఆడపిల్లలకు ఎటువంటి ఆపద రాకుండా ఒక భారతదేశంలో ఆడపిల్లని మన తల్లిలాగా, ఒక చెల్లిలాగా సోదర భావంతో చూస్తూ వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. రీసెంట్గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన నిర్ఘాంతపోయే ఒక అఘాయిత్యం మనందరం కూడా ఖండించాలి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ట్రైన్ ఒక లోకల్ బస్సు ఢిల్లీలో నిర్భయంగా జరిగిన అఘాయిత్యం కింద ఘోరంగా, అత్యంత పాశవికంగా, ఘోరంగా, ఘోరంగా మానవంగా చేయడమే కాకుండా హత్య చేయడం జరిగింది. ఒక ట్రైనింగ్ డాక్టర్ నెక్స్ట్ రోజు సర్జరీ ఉంది. ఆ సర్జరీ గురించి తను ఉండిపోయింది. యాక్చువల్లీ ఇల్లుకు దూరం అవడం వల్ల డ్యూటీ లేకపోయినప్పటికీ సిన్నార్ రూమ్లో పడుకుంటే ఒక దుండగులు, డ్రగ్స్ బానిసలైన ఒక 10-20 మంది దుండగులు అత్యంత పాశవికంగా అవన్నీ మానవంగం చేసి చంపడం జరిగింది. అలాగే రీసెంట్గా కాశ్మీర్లో కానీ, జార్ఖండ్లో ఒక విదేశీ పారిస్ మహిళ మీద, అలాగే మన హైదరాబాద్ రీసెంట్గా జరిగే విషయాల మీద, చిన్నపిల్లల మీద కూడాను వాయు వరుస లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవులుగా మనం, ఒక మనిషిగా మనం సామాజిక బాధ్యత వహిస్తూ మనలో ఒక మార్పు అనేది రావాలి. గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ 2022 లెక్కల ప్రకారం సగటున రోజుకి 87 మానవంగాలు రేపు జరుగుతున్నాయి. క్రీడల్లో రాణించేందుకు యువత శ్రమించాలని, అందులో భాగంగానే జిల్లాలోనూ బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న V1 కన్వెన్షన్ లో ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ప్యాట్రన్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పై ప్రజల్లో తీవ్రమైన అపోహలు ఉన్నాయని, వాటిని విడనాడాలన్నారు. బాడీ బిల్డర్లు
తీసుకునే ప్రోటీన్ ఆహారంలో వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ మాత్రమే వినియోగిస్తారని అన్నారు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. ఈ ప్రోటీన్ ద్వారా లావు పెరగడానికి, తగ్గడానికి ఉపయోగపడుతుందన్నారు. అసోసియేషన్ స్టెరాయిడ్స్ డ్రగ్స్ కు పూర్తిగా విరుద్ధమని, వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఆయన వెల్లడించారు. వ్యవస్థలపై మంచి అవగాహన వ్యక్తి డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును జిల్లా చీఫ్ ప్యాట్రన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా అసోసియేషన్ ఏర్పాటుకు క్రీడాకారులు సహకరించాలని కోరారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యాన గౌరీశంకర్, అరుగుల సంతోష్, పట్న నవీన్, ఎన్ భాస్కర్ రావు, గణేష్, నాని, అరవింద్, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విలువలతో జీవిత పరమార్థాన్ని ఒక సునిశ్చిత పదంలో నడిపించుకుంటూ వస్తున్న మా ఆదర్శప్రాయులు, అలాగే నాకంటే వయసులో చిన్నవారైన నాకు అత్యంత ఆప్తులైన మా బాడాన దేవభూషణ్ గారికి, అలాగే మా శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ బాడీ బిల్డర్లు సంతు వచ్చి నాకు జరుగుతున్న ఈ దీనికి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ శుభకార్యానికి నాందివాచకంగా మన బాడీ బిల్డింగ్ అనే ప్రక్రియలో జరుగుతున్న అవాస్తవాలు, తర్వాత వాస్తవానికి దూరంగా జరుగుతున్న వాటికి మేము రిప్రజెంటేటివ్గా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అన్నది భారతదేశంలో, విదేశాల్లో కూడా వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ నుంచి ఏషియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వాటిలో కూడా ప్రతినిధిగా ఉంటూ ఒక బాడీ బిల్డింగ్ అలాగే ఫిజిక్ మోడలింగ్ అనే ప్రక్రియకి ఒక ఉన్నత శిఖరాలకి అంటే హిమాలయ శిఖరాలకి తీసుకెళ్లిన ఒకే ఒక అసోసియేషన్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. ఇది స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా రిజిస్టర్ ఎక్కడైనా చేయబడడం వల్ల 2% రిజర్వేషన్ కూడా ఇది ఉన్నది. సో దానికి యాక్చువల్గా ఉత్తరాంధ్ర గురించి చెప్పాలంటే, ఉత్తరాంధ్ర అన్నది పోరాట గడ్డ, అందులో శ్రీకాకుళం. నేను సిన్స్ 40 years హిస్టరీ తీసుకుంటే, 50 years హిస్టరీ తీసుకుంటే అద్భుతమైన బాడీ బిల్డర్లు, మంచి వస్తాదులు, వెయిట్ లిఫ్టర్లు ఇక్కడి నుంచి తయారయ్యారు. ఇక్కడే తయారయ్యి తర్వాత కాలంలోనే ఈ ఐరన్ గేము చాలా కాస్ట్లీ అవ్వడం వల్ల, లేకపోతే ఏంటో మన జీవన ప్రమాణాలు కొంచెం ఇదవడం వల్ల ఏంటో మొత్తానికి సరైన ప్రోత్సాహం లేక వెనకబడింది. అట్లాగే డిఫరెంట్ అసోసియేషన్లు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల కూడా క్రీడాకారుల తాలూకా ప్రతిభ మసకబారిపోయింది. నాకు ఎందుకంటే నా బేసిక్స్ కూడా మా ఫాదరు రాజులల్మండ, మా మదరు పాల్కొల్ల అవడం ఏంటంటే ఎక్కడో దగ్గర నాకు ఉత్తరాంధ్ర మీద ఒక ప్రేమ అభిమానం ఉండేది. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా నా ఆక్వాకల్చర్లో 1997లో ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా డిఎల్ పొరలో 100 ఎకరాలు తీసుకొని. లూయిస్ డాగురే మండేలా 185వ జన్మదినం సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సోమవారం శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని నటరాజ్ ఫోటో ఎంపోరియంలో పట్టణ అధ్యక్షులు పక్కి వేణు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులు మెట్టి నాగరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ డే ఆగస్టు 19న డాగ్రే జయంతి సందర్భంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఫోటోగ్రఫీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా డాగ్రే తరతరాలకు నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణం ఫోటోగ్రాఫర్లు, ఎచ్చెర్ల మండలం ఫోటోగ్రాఫర్లు, స్థానిక ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనసును ఆధీనంలో ఉంచడం ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి స్టేడియం నుండి 7 రోడ్ల కోళ్ల వరకు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధి బిందుమాధవి ఆధ్వర్యంన ఉత్తరాంధ్ర శాకాహార సద్భావన ర్యాలీని నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానమని, సహసిద్ధమైన యోగా చేసుకోవచ్చునన్నారు. పిరమిడ్ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. తాను ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ చేస్తానన్నారు. దీనివల్ల చెడు ఆలోచనలకు స్వస్తి పలకవచ్చునన్నారు. శాకాహారంపై ప్రజల అవగాహన కల్పించేందుకు ర్యాలీ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆర్ జగపతిరాజు, బిందుమాధవి, పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు, ఇస్కాన్ ప్రభు శ్రీనివాస్, బాలాజీరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ సందీప్ కుమార్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల స్థానిక 80 అడుగుల రహదారిలో వాహనాల తనిఖీని చేశారు. వాహనదారుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రోత్సహించరాదని హితవు పలికారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేశారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గేమ్స్కి గడ్డకు వచ్చి అందరూ ట్రిపుల్ రైడింగ్ గడ్డకి వెళ్ళి యాక్సిడెంట్లు గడ్డ చేస్తున్నారని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను. దాని మీద ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తాను. మైనర్ డ్రైవింగ్ స్పోర్ట్స్ కౌన్సిలింగ్ చేస్తాను.
ట్రిపుల్ రైటింగ్ కూడా కౌన్సిలింగ్ చేస్తాం. ప్రపంచమంతా శాంతియుతంగా మెలగాలని మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పొన్న రవికుమార్ అన్నారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగ భవనం నుండి విశ్రాంత ఉద్యోగులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, జిల్లా ప్రముఖులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం వరకు కొనసాగిన మానవహారంతో ఇటీవలే పశ్చిమ బెంగాల్లో ట్రైనీ వైద్యురాలపై జరిగిన ఘటనను ఖండిస్తూ శాంతియుత ర్యాలీని చేపట్టామని తెలిపారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల్లో సభ్యులుగా చేరిన వారిని భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను వివరించి ఇంతవరకు చేసిన సేవను గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయనగరం శ్రీకాకుళం మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ జానకి రామరాజు, జిల్లా చైర్మన్ డి విష్ణుమూర్తి, వైస్ చైర్మన్ నటులు మోహన్, కన్వీనర్ పార్వతీశం, విశ్రాంత ఉపాధ్యాయులు ఆడపిల్ల ఫౌండేషన్ అధ్యక్షురాలు లావణ్య, సభ్యులు వర్లం శివతేజ, అప్పలనాయుడు, టెక్కం రామ్గోపాల్, జోగి రాజు, జోగి భారతి, మాధవి, పొడుగు చరణ్, సుప్రజ, నవీన్, అల్లడ, రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడులో ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీనెస్ కేంద్రంలో 6 రోజులుగా నిర్వహిస్తున్న ఆనందోత్సవం ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. రవిశంకర్ గురూజీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారు. సాధన, యోగా, సేవ, సత్సంగం వంటి అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కింజరాపు అమ్మనాయుడికి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. యోగా గురువులు దేశల సురేంద్ర, కాత్యాయని, వారణాసి సందీప్ దంపతులు, కింతలి గోవింద్, శశిభూషణ్ రావు, అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యోగా సాధకులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపకాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవంలో భాగంగా సోమవారం ఆదిత్యన భక్తులకి మెగా అభిమానులు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ రైక్వాండ శ్రీని ప్రారంభించారు. మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ హీరో అభిమానుల సమక్షంలో ఆయన భక్తులకు పులిహోరను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ కోచ్ నాగరాజు, న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, మెగా అభిమానుల సంఘం సభ్యులు మజ్జి గౌతమ్, తైకొండ నవీన్, గిరి, కిరణ్, చంటి, జోగుపాటి వంశీ, శీరరాజు, చల్లా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.